హాయ్ మై డియర్ మేడమ్స్. 240 ప్రైస్ లో ఉన్న జార్జెట్ శారీస్ మళ్ళీ రీస్టాక్ అయినాయండి. ఇంకొక 35 శారీస్ వచ్చినట్టుంది. నిన్న ఒక వీడియో చేశాను. దానిలో ఒక 35 శారీస్ ఏమో చూపించాను. ఇవి తర్వాత వచ్చిన పార్సల్ అన్నమాట. సో ఇది మళ్ళీ వెంటనే ఇమీడియట్ గానే వీడియో చేస్తున్నాను. సో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఉంటాయని చెప్పాను కదా. సో బ్యాక్ టు బ్యాక్ అన్నమాట. అంటే అన్ని శారీస్ ఒకటేసారి రాలేదు, సపరేట్ పార్సల్స్ వచ్చినాయి అన్నమాట. సో ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియో, దీని కంటిన్యూషన్ వీడియో అనుకోండి, లేకపోతే పార్ట్ 2 అనుకోండి, ఎలా అని అనుకోండి. బట్ ఈ వీడియోస్ గురించి ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇవి కంప్లీట్ ఫుల్ సారీస్ ఉంటాయి. అంటే కట్ సారీస్ కాదు ఇవి. కాకపోతే ఏంటంటే బ్లౌజ్ అనేవి రావు. కొంతమంది డౌట్ ఉంది. దీనికి ముందు వీడియోస్ లో నేను లక్ష్మీపతి సారీస్ చేశాను కదా, 285. అవేంటి అంటే మేడం, నేను క్లియర్ గా చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. అవేంటి అంటే లక్ష్మీపతి శారీస్ 2 కట్ శారీస్, 2 ముక్కల చీరలు అంటారు కదా అవి. కానీ అవి కూడా జార్జెట్సే, కాకపోతే 2 ముక్కల చీరలు వస్తాయి మీకు. ఇంకొకటి ఏంటంటే లెంత్ వచ్చేటప్పటికి 6 to 7 మీటర్స్ లెంత్ వస్తుంది, విత్ బ్లౌజ్ వస్తుంది. దానిలో ఒక ప్రాబ్లం ఏంటంటే 2 కట్ శారీస్. బట్ ఇవేంటి అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఇందులో బ్లౌజ్ రాదు, ఓన్లీ శారీ మాత్రమే వస్తుంది. 240 ప్రైస్, 240 రూపాయల్లో వస్తుంది అనమాట. ఓకే, కొంతమంది డౌట్ అడుగుతున్నారు, అందులో బ్లౌజ్ ఉంది ఇందులో బ్లౌజ్ లేదు ఎందుకు మేడం అని చెప్పేసి. సో దానికి దీనికి అయితే డిఫరెన్స్ ఉందండి. అది కట్ సారీ, 2 కట్ సారీ, బట్ 7 మీటర్స్ వరకు వస్తుంది, విత్ బ్లౌజ్ వస్తుంది. ఇదేంటి అంటే వితౌట్ బ్లౌజ్ మీకు ఓన్లీ శారీ వస్తుంది. మీరు దీనిలో ఏంటి అంటే డైలీ వేర్, రెగ్యులర్ గా కట్టుకునే వాళ్ళు, ఇంటికాడ కట్టుకోవడానికి, లేకపోతే డ్రెస్సెస్ పర్పస్ అట్లా తీసుకుంటారు అనమాట. వాళ్ళు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీకి మీ దగ్గర ఈ కలర్ బ్లౌజ్ ఆర్ ఈ కలర్, బ్లాక్ కలర్, ఏ కలర్ ఉన్నా గానీ మిస్ మ్యాచ్ చేసేసుకుని కట్టేసుకుంటారు అనమాట. అలా మిక్స్ అండ్ మ్యాచ్ లో కట్టుకుంటూ ఉంటారు అనమాట శారీస్, అలాంటి వాళ్ళ కోసము. అండ్ ఇంకోటి ఏంటి అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ డిజైన్, ఎవరికైనా ఫ్రాక్ పర్పస్ కావాలి అంటే తీసుకుంటారు. మెయిన్లీ ఈ శారీస్ ఎక్కువ నా దగ్గర బోటిక్ వాళ్ళు, రెగ్యులర్ గా ఇంట్లో కట్టుకునే వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో మా దగ్గర బ్లౌజ్ ఉంది, మేము మ్యాచ్ చేసుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే దీనిలో బ్లౌజ్ అనేది రాదు, శారీ మాత్రం వస్తుంది. అండ్ శారీ కటింగ్ వచ్చేటప్పటికి 5.2, 5.2 నుండి 6 మీటర్ల వరకు ఎంతైనా రావచ్చండి. ఒక్కోసారి బ్లౌజులు కూడా వస్తాయి, ఒక్కోసారి బ్లౌజులు రావు, ఓన్లీ శారీ వస్తుంది. ఒక్కోసారి కొంగు వస్తుంది, ఒక్కోసారి రన్నింగ్ వస్తుంది. సో దేనికి ఏది వస్తుందని నాకు కూడా తెలియదు ఓపెన్ చేసేదాకా, ఎందుకంటే నేను కూడా మీతో పాటు ఓపెన్ చేస్తాను అనమాట. చూసారా, నేను కూడా మీతో పాటు ఓపెన్ చేస్తాను. నేనేం ముందే ఓపెన్ చేసినవి కాదు ఇవన్నీ, మీతో పాటు ఓపెన్ చేసి చూస్తాను కాబట్టి ఎక్కడ ఏది ఉంటుంది అనేది నాకు తెలియదు, అఫ్ కోర్స్ మీకు కూడా తెలియదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే వాట్సాప్ లో మెసేజ్ చేసేసేయండి. వీడియోస్ అనేవి లెందీ అయిపోతున్నాయి, చాలా ఫాస్ట్ గా చేద్దాం అనుకుంటున్నాను, అయినా కానీ లెంత్ ఎక్కువైపోతున్నాయి. సో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి, స్కిప్ చేసి మాత్రం డౌట్స్ అడగొద్దు. ఎందుకంటే వీడియోస్ లో కూడా నేను ఎక్కడన్నా శారీస్ కి మిస్టేక్ గానీ, చిన్న చిన్న హోల్స్ లాంటివి గానీ, దారాలు లాంటివి గానీ, మిస్‌ప్రింట్లు గానీ వచ్చినా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈవెన్ నేను ఫ్యాబ్రిక్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు మ్యూట్‌లో పెట్టుకొని చూసి, లేకపోతే వినకుండా ప్రాపర్‌గా స్కిప్ కొట్టేసి చూసి తర్వాత నన్ను క్వెషన్స్ అడుగుతున్నారు. ప్లీజ్ దయచేసి అలా చేయొద్దు. నేను టైం తీసుకొని చేసేది మీకు అర్థం అవ్వాలని. ఫ్యాబ్రిక్‌ని మీరు ఎలాగో పట్టుకోలేరు, జస్ట్ చూడగలరు కాబట్టి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. సో ఇవన్నీ జార్జెట్ 240 ప్రైస్ లో ఉంటాయి. డెలివరీ ఛార్జ్ వచ్చినప్పటికి 4 శారీస్ వరకు డెలివరీ ఛార్జెస్ మీవే ఉంటాయి. అబోవ్ 5 కన్నా ఎక్కువ తీసుకున్నారంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇవ్వగలుగుతాను. డెలివరీ టైం అనేది 4 నుంచి 7 రోజులు టైం పడుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే వాట్సాప్ లో మెసేజ్ చేసేసేయండి, నేను రిప్లై ఇచ్చేస్తాను. సో ఫస్ట్ శారీ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్, ఇది ప్యూర్ జార్జెట్ లో ఉంది. సో దీనికి రన్నింగ్ పళ్ళు వచ్చింది, పళ్ళు సపరేట్ గా ఏం రాలేదు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి సారీ, చాలా బాగుంది సారీ. ప్యూర్ జార్జెట్ అండి ఇది. మంచి బ్లాక్ మీద పింక్, బేబీ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. మీకు ఒక సైడ్ కొంగు చూసుకుంటే, ఒక సైడ్ బార్డర్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ బార్డర్, పెద్ద బార్డర్ వస్తుంది. ఒక సైడ్ కొంచెం చిన్న బార్డర్ అన్నమాట. ఓకే, ఇలా కొంచెం డిఫరెంట్ అంతే, బార్డర్స్ ఏమే చిన్న బార్డర్సే కానీ కొంచెం చిన్న పెద్ద బార్డర్స్ వచ్చినాయి. ఇదిగోండి, ఇది శారీ, చాలా బాగుంది శారీ. సో మీరు ఇది ఫ్రాక్ పర్పస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది. ఓకే, ఫస్ట్ శారీ. సో మేడం చాలా ఫాస్ట్ గా చూపించేస్తున్నాను. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మీకు సపోటా కలర్,
శారీ చూసుకున్నారు అంటే మిడిల్ లో మీకు ఇలా ఫ్లవర్ డిజైన్ తో రన్ అవుతుంది అనమాట. సపోటా కలర్ అండి ఇది. అండ్ బార్డర్స్ చూసుకోండి, మీకు బార్డర్స్ మీకు సాటిన్ బార్డర్ వచ్చింది, డిఫరెంట్ స్టైల్లో వచ్చింది అనమాట. చాలా రేర్ గా వస్తాయి ఈ బార్డర్స్. నిన్న ఒక సారీకి వచ్చింది, ఈ రోజు ఒక సారీకి వచ్చింది చూడండి. ఇంకా లోపల ఉన్నాయేమో తెలియదు నాకు కూడా. సో దీనికి వచ్చినప్పటికి రన్నింగ్ కొంగు అండి. రన్నింగ్ కొంగు ఇలా 2 సైడ్స్ బార్డర్స్ వచ్చేటప్పటికి ఇలా చెక్స్ ప్యాటర్న్ లో సాటిన్ చెక్స్ వస్తాయి అనమాట. థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది. ఓకే, సపోటా కలర్ చాలా బాగుంది సారీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మేడం నేను చూపించేవి డైలీ వేర్ పర్పస్ అండ్ ఫ్రాక్ పర్పస్ మేడం. ఓకే, కావాలి అనుకున్న వాళ్ళే తీసుకోండి. నెక్స్ట్ సారీ చాలా బాగుంది, డిజైనర్ కాన్సెప్ట్. ఇది వచ్చేటప్పటికి కొంగులో పెద్ద ఫెదర్ వచ్చింది అనమాట. చూసారా, ఇలా వచ్చింది, బాగుంది సారీ కలర్. ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలా మీకు ఈకలు వస్తాయి. గ్రీన్ కలర్, బ్లూ కలర్ లో ఈకల్ డిజైన్ తో వస్తుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి డార్క్ క్రీమ్ షేడ్, చాలా బాగుంది. ఇదిగోండి, ప్యూర్ జార్జెట్, స్పంజ్ జార్జెట్. ఇది ప్యూర్ స్పంజ్ జార్జెట్. ఇదిగోండి ఎంత బాగుందో, డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంది. ఇది కొంగు, మీరు ఏదైతే చూస్తున్నారో అది కొంగు. కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి ఇలా అక్కడక్కడ ఫెదర్స్ వస్తాయి అనమాట. ఇలా ఓకే, మీకు బార్డర్స్ వచ్చేటప్పటికి ఇలా బ్లూ బార్డర్స్ ఉంటుంది సారీ. ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి, అందుకే మీకు ప్రైస్ తక్కువ వస్తుంది అనమాట. ఇవి ఫ్రెష్ సారీస్ అయితే మీకు కాస్ట్ ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి పింక్ సారీ అండి, బ్యూటిఫుల్ గా ఉంది. లంగా ఓణి స్టైల్, హాఫ్ సారీ టైప్. ఇది హాఫ్ సారీ స్టైల్ వచ్చింది, కానీ సారీ చాలా బాగుంది. మీరు బోర్డర్స్ చూసుకుంటే ఇవ్వండి, షైనీ బోర్డర్స్ వచ్చినాయి. ఒక టైప్ ఆఫ్ పింక్ షేడ్, ఇది కొంచెం రెడ్ మిక్స్ అయిన పింక్ షేడ్ అనమాట. ఇది మీకు కొంగులో వస్తుంది అనమాట. అండ్ ఇవి వచ్చేటప్పటికి ఫ్రిల్స్ లో మీకు ఇలా వస్తుంది చూడండి, బ్లాక్ కలర్ ఫ్రిల్స్ వస్తాయి మీకు. కంప్లీట్ గా సారీ వచ్చేటప్పటికి పింక్ కలర్ లో వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇవి ఫ్రిల్స్ దగ్గర ఇలా బ్లాక్ కలర్ లో వస్తుంది. కంప్లీట్ గా సారీలో మీకు ఇలా కొంగు వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంది సారీ. ఇది కొంగు. ఓకే, డౌట్ పడకండి, ఇది కొంగు, ఇది ఫ్రిల్స్ లో వస్తుంది. ఇది కొంగులో వస్తుంది, ఇది ఫ్రిల్స్ లో వస్తుంది. ఓకే, ఇలా చాలా బాగుంది సారీ. నెక్స్ట్ ఆరెంజ్ షేడ్, ప్యూర్ జార్జెట్. ఇది కూడా ఇదిగోండి, బ్యూటిఫుల్ గా ఉంది సారీ, చాలా సాఫ్ట్ ఉంది సారీ. స్పంజ్ జార్జెట్, ఇది బౌన్సీ ఉంటుంది సారీ. కంప్లీట్ గా సారీ మీకు డిజైనర్ కాన్సెప్ట్ లో వచ్చింది. మీకు అక్కడక్కడ డిజిటల్ లో వచ్చింది, ఫ్లవర్ ప్యాటర్న్, ఇది డిజిటల్ ప్యాటర్న్ లో వచ్చింది. చాలా బాగుంది సారీ. ఆరెంజ్ కలర్, రస్ట్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్, దానిపైన రమా గ్రీన్ షేడ్ లో ఫ్లవర్స్, బ్లాక్ కలర్ లో ట్రీ లా వచ్చింది అనమాట డిజైన్. దీనికి కూడా రన్నింగ్ కొంగు వచ్చినట్టుంది. ఎస్, కొంగు వచ్చింది. ఇదిగోండి, ఇది కొంగు పార్ట్. ఓకే, చాలా బాగుందండి సారీ. ఎవరికన్నా హాఫ్ వైట్, క్రీమ్ షేడ్, ఇలా కొంచెం డిఫరెంట్ చెక్స్ ప్యాటర్న్స్ అడుగుతున్నారు ఈ మధ్యలో. ఎందుకంటే చెక్స్ ప్యాటర్న్స్ కొంచెం ట్రెండ్ కదా ఇప్పుడు. సో చెక్స్ ప్యాటర్న్స్ అడుగుతున్నారు. ఇదిగోండి, చెక్స్ ప్యాటర్న్ భలే ఉంది సారీ. ప్యూర్ జార్జెట్, స్పంజ్ జార్జెట్. ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్. కొంగు చూసుకుంటే మీకు ఇలా వస్తుంది. కంప్లీట్ గా సారీ చూసుకుంటే మీకు స్పంజ్ జార్జెట్ అంటే ప్యూర్ జార్జెట్. ఇదిగోండి, ఇలా ఉంటుంది చూడండి, ఎంత బాగుంది. లైట్ వెయిట్ స్పంజ్ జార్జెట్ ఉంది. చెక్స్ ప్యాటర్న్, క్రీమ్, రెడ్, ఇది పింక్ షేడ్. ఈ షేడ్ లో మీకు డిజైన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ షేడ్. ఇది కూడా స్పంజ్ జార్జెటే ఉంటుంది. ఇదిగోండి, చాలా బాగుంది సారీ. చాలా అసలు ఎప్పుడు చూడలేదు ఈ కలర్ కాంబినేషన్. ఈ డిజైన్ కూడా నేను కొత్తగా చూస్తున్నాను. ఈ కలర్ కి ఈ కలర్ నేను చాలా రేర్ చూస్తాను. అంటే ఈ ఫ్యాబ్రిక్ లో రాదు ఎక్కువ డిజైన్, కొంచెం డిఫరెంట్ డిజైన్ వచ్చింది సరే. బట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, ప్యూర్ జార్జెట్ ఉంది. బ్లూ కలర్, ఆరెంజ్ కలర్ లో మీకు ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి కొంగు పాట ఉంటుంది. కొంగు మీకు రన్నింగ్ కొంగు వచ్చినట్టుందండి. కొంగు కూడా రన్నింగ్ వచ్చింది, రన్నింగ్ కొంగు వచ్చింది మేడం. ఇది కొంగు ఏం సపరేట్ రాలేదు, రన్నింగ్ కొంగు.
రన్నింగ్ కొంగు, బట్ బ్యూటిఫుల్ గా ఉంది మేడం, చాలా బాగుంది సారీ. స్పన్ జార్జెట్ ఇది. ఓకే, ఇలా ఉంటుంది సారీ. ఒక సైడ్ మాత్రం ఫ్లవర్స్ వస్తే, ఒక సైడ్ ప్లెయిన్ ఉంటుంది. నెక్స్ట్ కలర్ పింక్. ఇది కూడా ప్యూర్ స్పన్ జార్జెట్ లో ఉంది సారీ. మంచిగా ఉంది సారీ, సింపుల్ గా నీట్ గా ఉంది సారీ. ఇదిగోండి, మీకు జిగ్జాగ్ స్టైల్లో కొంగు వస్తుంది. మీకు సారీ మిడిల్ లో చూసుకుంటే ఇదిగోండి, సారీ మిడిల్ ఇలా ఉంటుంది, బట్ ఇక్కడ మీకు డార్క్ పింక్ షేడ్ లో ఫ్లవర్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. ప్లెయిన్ లేదు, మిడిల్ లో మీకు ఇలా ఉంటుంది. 2 సైడ్స్ మీకు బార్డర్స్ వచ్చేటప్పటికి జిగ్జాగ్ ప్యాటర్న్. బాగుంది, సింపుల్ గా ఉంది సారీ. ఓకే, చాలా చాలా బాగుంది సారీ. సింపుల్ వేలో డైలీ వేర్ కి ఇంతకు మించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు మేడం. దీనిపైన ఏ కలర్ మీరు వేసుకున్నా కూడా నడుస్తుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్. వావ్, బాగుంది సారీ. ఫ్యాబ్రిక్ ఎంత బాగుంటుందో డిజైన్స్ కూడా అంతే బాగుంటాయి ఇందులో. బట్ ఒకటే ఏంటంటే బ్లౌజ్ ఒక్కటి రాదు, అది ఒక్కటే ప్రాబ్లం తప్ప ఏం ఉండదండి. నెక్స్ట్ ఇది వచ్చేటికి కొంగు పార్ట్. ఇది కనకాంబరం షేడ్ అండి, కనకాంబరం షేడ్. ఇంకా మీకు ఇది బ్రౌన్ షేడ్, డార్క్ చాక్లెట్ కలర్ షేడ్ ఇది డిజైన్. ఇంకా కొంగులో అంటే డార్క్ వచ్చింది, మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా కొంచెం లైట్ కలర్, లైట్ చాక్లెట్ కలర్ లో ఉంటుంది. అండ్ దీనిలో ఇదిగోండి బార్డర్ వచ్చేటప్పటికి మీకు ఇలా ఇలా లేస్ బార్డర్ వస్తుంది అనమాట. బాగుంది సారీ, సింపుల్ గా ఉంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, ప్యూర్ జార్జెట్. ఓకే, కొంగు పార్ట్ వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదా, కొంగు పార్ట్ లో కొంచెం డార్క్ షేడ్ లో మీకు వీడియోలో అర్థమవుతుంది చూడండి, ఇక్కడ డార్క్ షేడ్ ఉంటుంది కదా, ఇది కొంగు పార్ట్. ఇది కంప్లీట్ గా సారీ. బాగుంది సారీ అయితే. ఓకే, నెక్స్ట్ ఇది విత్ బ్లౌజ్ 400 ఉన్న 450 కూడా ఉంటుంది. 450 ఆ రేంజ్ లో ఉన్న సారీ చాలా బాగుంది. 450 తక్కువ ఉండదు విత్ బ్లౌజ్ అయితే. ఇది ఇప్పుడైతే ఇలా వచ్చింది. ఇది కొంగు పార్ట్, చాక్లెట్ కలర్ అండి, ఇది బ్రౌన్ చాక్లెట్ షేడ్. ఇది కొంగు పార్ట్. మీకు మొత్తం ఇదిగోండి, ఇది సారీ కంప్లీట్ గా సారీ ఇలా ఉంటుంది అనమాట. క్రీమ్ షేడ్ ఇంకా చాక్లెట్ కలర్ లో మీకు ఫ్లవర్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది. ఇదంతా చాక్లెట్ కలర్, బ్లాక్ కాదు, చాక్లెట్ కలర్. ఇది వీడియోలో ఎలా కనపడుతుంది? ఇది చాక్లెట్ కలరా బ్లాకా? ఓకే, చాక్లెట్ కలర్ అండి ఇది. బ్యూటిఫుల్ గా ఉంది సారీ. కొంగు వచ్చింది దీనికి. వావ్, కలర్ భలే ఉంది. కనకాంబరం షేడ్, కనకాంబరం కూడా కాదు, పింక్, ఒక టైప్ ఆఫ్ పింక్, బేబీ పింక్ కనకాంబరం షేడ్, ఆ షేడ్ లో ఉందన్నమాట. 2 షేడ్స్ లా ఉంది ఇది. ఇదిగోండి, ఇది కొంగు పార్ట్. బట్ సారీ చూసుకున్నారు అంటే సారీ చాలా బాగుంది. ఇదిగోండి, ప్యూర్ జార్జెట్. కలర్ కాంబినేషన్ మీకు పింక్, ఇది బ్లాక్ కలర్, యాష్ కలర్ అలా ఉంది. కొంచెం బ్లాక్ అని చెప్పలేను, యాష్ అని చెప్పలేను, ఎందుకంటే డిఫరెంట్ గా ఉంది కలర్ ఇది. ఓకే, నాకైతే యాష్ కలర్ లా అనిపిస్తుంది, మరి చూసే వాళ్ళ కంటికి బ్లాక్ అనిపిస్తుందో. బ్లాక్ యాషా? ఇది యాష్ కలర్ అండి, చాలా బాగుంది. ఇది డిజిటల్ వచ్చిందండి మొత్తం, చాలా బాగుంది సారీ, చాలా చాలా బాగుంది, డీసెంట్ ఉంది. కొంగు కూడా వచ్చింది దీనికి. బా, ఫ్యాబ్రిక్ అయితే అదిరిపోయింది. స్పన్ జార్జెట్ డిజిటల్ వచ్చింది, స్పన్ జార్జెట్ అండ్ దట్టు డిజిటల్ వచ్చింది. కట్టుకున్నారు అంటే కట్టుకున్నట్టు కూడా అనిపించదండి, అంత బాగుంది సారీ. సాఫ్ట్ గా ఉంది, స్పన్ జార్జెట్ వచ్చింది ఇది. ఈవెన్ దో మీకు ఇది ఫ్రాక్ పర్పస్ కూడా చాలా బాగుంటది కలర్. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్. అసలు నా చేతితో ఉండట్లేదు, వెళ్ళిపోతుంది. ఇది కొంగు. ఇది కంప్లీట్ గా సారీ వచ్చేటప్పటికి ఇలా మీకు ఇది యాష్ కలర్, దానిపైన ఫ్లవర్ బంచెస్ తో వస్తుంది చూడండి, కలర్ఫుల్ ఫ్లవర్ ప్యాటర్న్ తో వస్తుంది. బాగుంది సారీ. స్పన్ జార్జెట్, ప్యూర్ స్పన్ జార్జెట్. నెక్స్ట్ ఇది అయితే బ్రాసో సారీ అండి, బ్రాసో వచ్చింది డిజిటల్ లోనే. బ్రాసో ఇది, సారీ జార్జెట్ లోనే బ్రాసో వచ్చింది. కొంచెం డిఫరెంట్ గా వచ్చింది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. ఇదిగోండి సారీ, ఎల్లో షేడ్ బ్రాసో వచ్చింది ఇది అయితే.
ఇదిగోండి కంప్లీట్ గా శారీ అయితే బ్రాసో వచ్చింది. మీరు చూసుకుంటే అర్థమవుతుంది, ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి బ్యాక్ సైడ్ చూసారా, బ్రాసో ఇది శారీ, భలే ఉంది శారీ. ఇది కొంగు పార్ట్, కొంగు ఇలా వచ్చింది చూడండి, బాగుందండి శారీ. దీని మీద పింక్ కలర్ కానీ, లావెండర్ షేడ్ కానీ, ఎల్లో కానీ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు. మీ దగ్గర బ్లౌజ్ ఉందంటే హ్యాపీగా, కానీ బ్లౌజ్ ఉంది అంటే మాత్రం 1000 రూపీస్ వస్తుంటుంది శారీ, అంత బాగుంది. ఓకే, ఒక సైడ్ మీకు బార్డర్ ఇలా ఉంటుంది, ఒక సైడ్ బార్డర్ సింపుల్ గా ఉంటుంది అనమాట. డైలీ వేర్ అంటే డైలీ వేర్ లానే ఉంది, కాకపోతే దీని మీద కొంచెం మంచి బ్లౌజ్ వేసారంటే ఒక డిజైనర్ శారీ అయిపోతుంది. బాగుంది, ట్రస్ట్ మీ. నెక్స్ట్ కలర్, ఇవైతే నేను సాటిన్ శారీస్, ఇవి నేను 300 330 అప్పట్లో సేల్ చేసిన శారీస్. ఇవి 330 ప్రైస్ లో సేల్ చేసిన సాటిన్ బార్డర్ శారీ ఇది. ఓకే, కంప్లీట్ గా శారీ వచ్చేటికి ఇలా ఉంటుంది. మీకు ఇది బ్లాక్ కలర్ వచ్చిందండి, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్, లైట్ ప్యారెట్ గ్రీన్ షేడ్. కొంగు మీకు రన్నింగ్ వచ్చింది, కొంగు వచ్చేటికి మీకు రన్నింగ్ కొంగు వచ్చినట్టుందండి. కొంగు రన్నింగ్ వచ్చింది, బట్ సాటిన్ బార్డర్ అనమాట. మీకు బార్డర్స్ వచ్చేటికి ఇలా సాటిన్ బార్డర్ జరీ లైన్స్ రన్ అవుతుంది. డల్మాస్ క్లాత్ ఉంది ఇది. ఓకే, జార్జెట్ కాదు ఇది, డల్మాస్ క్లాత్ ఇది, కానీ జార్జెట్ మిక్స్ అయినట్టు ఉంది, సాఫ్ట్ గానే ఉంది క్లాత్ అయితే. చూసారా, సాఫ్ట్ ఉంది క్లాత్. ఓకే, నెక్స్ట్ కలర్, ఇందులో ఒకసారి నేను అల్లనేరేడు పండు కలర్ తెప్పించాను, మళ్ళీ ఇందులో ఇంకొక కలర్ వచ్చింది చాలా డేస్ కి. మీకు సారీ మొత్తం ఇలా గ్లిటర్ తో వస్తుంది అనమాట, గ్లిటర్ వర్క్ వస్తుంది, అక్కడక్కడ గ్లిటర్ తో నెమలి పించాలు వచ్చినాయి అనమాట. సారీ మొత్తం షైన్ అవుతుంది, వీడియోలో షైన్ అవుతుందో లేదో నాకు తెలీదు, బట్ రియల్ గా అయితే షైన్ అవుతుంది. గ్లిటర్ తో వచ్చింది, ఇదన్నీ గ్లిటర్ అనమాట, గ్లిటర్ డిజైన్ తో వచ్చింది. ఇది వచ్చేటికి కొంగు పార్ట్, కంప్లీట్ గా సారీ వచ్చేటికి ఇలా ఉంటుంది అనమాట. షేడ్ ఇక్కడేమో వైట్ షేడ్ మీద డిజైన్ వచ్చింది, ఇది ఒక సైడ్ బార్డర్, ఇంకొక సైడ్ బార్డర్ అయితే సింపుల్ గా ఏమీ లేదు, ప్లెయిన్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సారీ, ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. గ్రీన్ షేడ్, ఒక టైప్ ఆఫ్ గ్రీన్ షేడ్, దానిపైన డార్క్ లావెండర్ షేడ్, అండ్ సారీ మొత్తం చూసుకుంటే మీకు స్టోన్స్ అతికిచ్చున్నాయి అనమాట. నేను కింద వేస్తుంటే టక్క 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 సౌండ్ వస్తుంది సారీ, స్టోన్స్ అతికిచ్చున్నాయి. అండ్ ఇది రివర్స్ లో ఉంది సారీ, అండ్ గుర్తుంటే నేను ఒక వీడియోలో కట్టుకున్నాను ఈ టైప్ సారీ, ఆరెంజ్ షేడ్ లో. ఆ శారీలో ఎలా అయితే పెయింట్ వర్క్ లా వస్తుందో చాలా మంది అడిగారు నేను కట్టుకున్నాక, అలాంటి వర్క్ వచ్చింది అనమాట. పెయింట్ వేస్తే ఎట్లా ఉంటుందో అలా వచ్చింది. ఒరిజినల్ పెయింట్ కాదు ఇది, కాకపోతే ప్రింట్ డిజిటల్ అంటే వీవింగ్ లో వచ్చిన డిజైన్ అనమాట. చూసారా, ఇలా పెయింట్ వేస్తాం కదా, బ్రష్ పెయింట్ లాగా వచ్చింది శారీ మొత్తం. అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ ఇలా పెన్సిల్ తో మీకు ఆర్ట్ లా వచ్చింది, బాగుంది శారీ. కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్ గ్రీన్, ఇంకా లావెండర్ షేడ్, ఒక టైప్ ఆఫ్ లావెండర్ షేడ్. ఇదిగోండి ఇలా ఉంటుంది ఫ్లవర్ డిజైన్. మీకు అక్కడక్కడ గ్లిటర్ తో అతికించినట్టుంది చూడండి, ఇవన్నీ గ్లిటర్ తో వచ్చింది, షైన్ అవుతుంది, బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుంది, శారీ కూడా బాగుంది, కొంగు కూడా వచ్చింది ఇది. సో ఎవరికైనా డిఫరెంట్ కలర్ కావాలంటే తీసుకోండి, చాలా బాగుంది మేడం శారీ, కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. ప్యూర్ జార్జెట్, 100% జార్జెట్ ఇది. ఈరోజు చూపించిన జార్జెటే, బట్ ఇది ఇంకా సాఫ్ట్గా ఉంది, స్పంజ్ జార్జెట్ ఉంది ఇది. ఇదిగోండి కనకాంబరం చేయడం, మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కొంగు పార్ట్, ఇది కొంగు పార్ట్, ఇది కొంగు. కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి మీకు ఇలా ఉంటుంది. ఇది కనకాంబరం షేడ్ మీద మీకు డార్క్ పింక్ షేడ్ లో ఫ్లవర్ బంచెస్ వస్తాయి, బాటిల్ గ్రీన్ షేడ్ తో. ఇదిగోండి టూ సైడ్స్ అనేవి మీకు బోర్డర్స్ ఏం లేవు, జస్ట్ ప్లెయిన్ ఉన్నాయి అనమాట. బోర్డర్స్ వద్దు అని అడుగుతారు కదా కొంతమంది, వాళ్ళ కోసం. కరెక్ట్ ఉందా, ఇలా లైట్ ఉందా, ఇది లైట్ కనిపిస్తుంది అంటే కొంచెం డార్క్ ఉందండి ఇది. అదే చెప్తాను నేను, కొంచెం కలర్స్ అనేవి అటు ఇటు ఉంటాయి, చూసి తీసుకోండి అని. నెక్స్ట్ యాష్ కి రమా గ్రీన్ షేడ్, చాలా మందికి యాష్ నచ్చుతుంది. సో యాష్ కలర్ కావాలి అనుకున్న, ప్రీవియస్ వీడియోలో కూడా యాష్ కలర్ చాలా మంది అడిగారు,
ఇదిగోండి యాష్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. యాష్ కి రమా గ్రీన్ షేడ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్. సో ఇది వచ్చేటికి కొంగు పార్ట్. కంప్లీట్ గా శారీ వచ్చేటికి ఇలా ఉంటుంది. ప్యూర్ జార్జెట్ లో ఉంది శారీ. చాలా చాలా బాగుంది కలర్. ప్రతి కలర్ కూడా యూనిక్ గా ఉందండి ఈ రోజు. కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి. అండ్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ జార్జెట్స్ వచ్చింది. ఇదిగోండి. ఓకే, ప్యూర్ జార్జెట్. నెక్స్ట్ కలర్ మస్టర్డ్ ఎల్లో, క్రీమ్, డిఫరెంట్ ప్యాటర్న్, డిఫరెంట్ డిజైన్. కనకాంబరం షేడ్, డార్క్ కనకాంబరం షేడ్. అసలు డిజైన్ భలే ఉంది. హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వచ్చింది అనమాట. చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది, డిజిటల్ ప్రింట్ లో వచ్చింది ఇలా. ఓకే, కలర్ఫుల్ గా ఉంది సారీ. దీనికైతే కొంగు రాలేదు, దీనికి రన్నింగ్ కొంగు వచ్చింది. బట్ ప్యూర్ జార్జెట్ ఉంది చూడండి, చాలా బాగుంది సారీ. ప్యూర్ జార్జెట్, స్పంజ్ జార్జెట్, ఒరిజినల్ స్పంజ్ జార్జెట్ ఉంది. ఇది వచ్చేటప్పటికి మీకు డిజిటల్ ప్రింట్ వచ్చింది. అండ్ అది కూడా మీకు మిడిల్ లో వస్తుంది. ఇదంతా నార్మల్ గా ఉంటుంది అనమాట సారీ. సో నో కొంగు, దీనికి కొంగు రాలేదు. ఇదిగోండి. ఓకే, ఇలా ఉంటుంది సార్. నెక్స్ట్ కలర్ ఎల్లో షేడ్, ఒక టైప్ ఆఫ్ ఎల్లో ఇది. ఇది వచ్చేటికి కొంగు పార్ట్. కొంగు మీకు ఇలా ఉంటుంది. బ్లాక్ కాదు, చాక్లెట్ కలర్. ఇది ఇలా ఉంటుంది కంప్లీట్ గా. శారీ వచ్చేటికి ఈ డిజైన్ తో రన్. డిఫరెంట్ డిజైన్ ఇది. ఓకే, డిజైన్ అయితే వేరే డిఫరెంట్ గా ఉంది డిజైన్. శారీ ఇలా ఉంటుంది కంప్లీట్ గా. దీని కొంగు అనేది వచ్చింది మేడం. 2 సైడ్స్ బార్డర్ చూసుకుంటే మీకు బార్డర్ అనేది ఇలా ఉంటుంది. 2 సైడ్స్ బార్డర్ ఒకటి ఇలా వస్తుంది, ఫ్లవర్ ప్యాటర్న్ తో వస్తుంది. అండ్ నెక్స్ట్ రెడ్ లీసా చాలానే వచ్చినట్టుంది. ఇంకొక రెడ్ షేడ్, దీనిపైన రస్ట్ ఆరెంజ్ షేడ్, రెడ్ షేడ్, ఇంకా ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చింది చూడండి సారీ. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తారో అది కొంగు పార్ట్. కొంగులో మీకు గ్లిటర్ డిజైన్ వచ్చింది, షైన్ అవుతుంది. వీడియోలో షైన్ అవుతుంది, ఇలా షైన్ అవుతుంది సారీ. సారీ చాలా బాగుంది. రెడ్ కలర్, ఇదిగోండి, చాలా చాలా బాగుంది సారీ. రెడ్ కలర్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా గ్రాబ్ చేసుకోండి. రెడ్ అసలు దీనిలో జార్జెట్ లో రెడ్ వచ్చినాయి అంటే నా దగ్గర ఆగట్లేవు మేడం, చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకుంటున్నారు. ఇది కూడా బాగుంది. మీకు ఇది కూడా పెయింట్ లా వచ్చింది అనమాట, డిజిటల్ వీవింగ్ వచ్చింది. ఇది బాగుంది సారీ. ఇదిగోండి. నెక్స్ట్ కలర్ సీ గ్రీన్ కి వైట్. అబ్బా మంచి కలర్, డీసెంట్ కలర్ కాంబినేషన్, చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. ఎలిగెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. వైట్, మీకు వైట్ మీద ఇలా పెయింట్ లా వస్తుంది అనమాట. కంప్లీట్ గా శారీ మిడిల్ చూసుకుంటే మీకు చెక్స్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది. సో సింపుల్ చెక్స్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది. 2 సైడ్స్ బార్డర్ చూసుకుంటే మీకు ఇలా వైట్ బార్డర్, చాలా చాలా బాగుంది సారీ. సింపుల్ గా నీట్ గా ఉంది సారీ. ఇది కొంగు పార్ట్, ఇది కొంగు. సో కొంగులో కూడా మీరు చూసుకుంటే ఇలా బ్రష్ పెయింట్ లా వచ్చింది అనమాట. సో కంప్లీట్ గా సారీ అయితే ఇలా ఉంటుందండి, చాలా బాగుంది మేడం సారీ. సీ గ్రీన్ షేడ్, ఇది లైట్ రమా గ్రీన్ కి సీ గ్రీన్ కి ఆ టైప్ కలర్. ఇది మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుంది? ఓకే, ఇలా ఉంటుంది. నెక్స్ట్ కలర్ పింక్ షేడ్ అండి, ఒక టైప్ ఆఫ్ పింక్ షేడ్. క్లాత్ చాలా బాగుంది. డిజిటల్ లో వచ్చింది సారీ. దీనికి కొంగు అనేది రాలేదు, బార్డర్స్ కూడా ఏం లేవు, ప్లెయిన్ బార్డర్స్. ఒక సైడ్ మీకు ఇలా డిజైన్ వస్తుంది, ఒక సైడ్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది. బట్ ఇది స్పంజ్ జార్జెటే కానీ నెక్స్ట్ లెవెల్ స్పంజ్ జార్జెట్. చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ చూడండి, చాలా చాలా సాఫ్ట్ ఉంది. అండ్ ఇది పింక్, బేబీ పింక్, ఒక టైప్ ఆఫ్ కలర్ షేడ్ అన్నమాట. చాలా బాగుంది సారీ. షేడ్ లో డిఫరెంట్ షేడ్స్ వచ్చినాయి. బేబీ పింక్ షేడ్, కొంచెం డార్క్ పింక్ షేడ్, అక్కడ చూస్తే లైట్ కనకాంబరం షేడ్, ఆ టైప్ లో వచ్చింది. కానీ చాలా చాలా బాగుంది.
ఓకే. ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లా అనిపిస్తుంది నాకు. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది మేడం. ఫ్యాబ్రిక్ అయితే ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్న వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు, అంత బాగుంది ఫ్యాబ్రిక్ అది. నెక్స్ట్ ఇది ఫుల్ ఇప్పుడైతే ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇవి. ప్లెయిన్ బట్ మీకు బోర్డర్స్ వచ్చేటప్పటికి ఇట్లా స్టోన్ వర్క్ తో వస్తాయి అండ్ మిర్రర్ వర్క్ తో వస్తాయి. అయితే ఇది బ్లౌజ్ లేదు కాబట్టి మీకు ఈ ప్రైస్ వస్తున్నాయి. చూడండి చాలా బాగుంది. బాటిల్ గ్రీన్ షేడ్ అండ్ మీకు ఆ, ఇలా టజిల్స్ వచ్చినాయి సారీకి. అండ్ సారీ మొత్తం చూసుకున్నారంటే ఇదిగోండి, టూ సైడ్స్ కూడా మీకు ఇలా బ్లాక్ కలర్ స్టోన్స్ అతికిచ్చున్నాయి అనమాట. సరస్కి పర్ల్స్ అంటారు కదా, అలా వచ్చినాయి. ఓకే. ఇవి వచ్చేటప్పటికి మీకు మిర్రర్స్, ఒరిజినల్ మిర్రర్స్ వచ్చినాయి అండి. ఒరిజినల్ మిర్రర్సే వచ్చినాయి ఇవి. సో దీనికి ఒక బ్లాక్ కలర్ పేరప్ చేసుకున్నారు బ్లౌజ్ అంటే చాలా చాలా బాగుంటది. చాలా బాగుంది మేడం. విత్ బ్లౌజ్ వస్తే 400-500 ఉన్న సారీ ఇది. ఓకే, ఇలా ఉంది చూడండి విత్ టాజిల్స్. ఇది షైన్ అవుతుంది సారీ, కొంచెం పార్టీవేర్ సారీ లాగా షైన్ అవుతుంది అనమాట. లైన్స్ ఇదిగోండి, చాలా బాగుంది సారీ. బ్లౌజ్ రానందుకు మీకు ప్రైస్ తక్కువ పడుతుంది, కానీ లేకపోతే ఆ ప్రైస్ లో రాదు. అండ్ క్రీమ్ మీద ఇది ఫ్రాక్ పర్పస్ కూడా చాలా బాగుంటది. అండ్ అఫ్ కోర్స్ సారీ కూడా చాలా బాగుంటది. మంచి రెట్రో స్టైల్ సారీ ఇది. క్రీమ్ మీద మీకు రెడ్ కలర్ డాట్స్ వస్తాయి. సో మొత్తం టూ సైడ్స్ మీకు బార్డర్స్ ప్లెయిన్ వస్తుంది, మిడిల్ లో మాత్రం మీకు ఇలా రెడ్ కలర్ డాట్స్ వస్తాయి అన్నమాట. చాలా బాగుంది సారీ. దీనికి కొంగు రాలేదు అనుకుంటా మేడం, కొంగు రాలేదు. సో ఇదిగోండి, కొంగు అనేది రాలేదు. ఓకే. అంటే మీకు ఇక్కడ కింద స్టార్ట్ అయిన డిజైన్ మీకు మిడిల్ కి వచ్చేటప్పటికి కరెక్ట్ గా ఫ్రిల్స్ లోకి వస్తుంది. ఓకే, ఇదిగోండి డిజైన్ ఫ్రిల్స్ లోకి వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది, చాలా బాగుంది సారీ. ట్రై చేయండి. నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి మీకు స్పంజ్ జార్జెట్. ఇందాకంటే చూస్తున్నాను ఈ కలర్, ఈ ఫ్యాబ్రిక్ ని. కలర్ బాగుంది. ఒరిజినల్ స్పంజ్ జార్జెట్, ఒరిజినల్ 100% స్పంజ్ జార్జెట్. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి. సో ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్. కొంగులో మీకు ఇలా వస్తుంది. ఇది కనకాంబరం షేడ్, డార్క్ కనకాంబరం షేడ్. డిజిటల్ ఉందండి, ఒరిజినల్ డిజిటల్ ఉంది. ఓకే, ఒరిజినల్ స్పంజ్ జార్జెట్ మీద డిజిటల్ వచ్చింది. చాలా చాలా బాగుంది. ఇది అసలు నాకు వేయడానికి కూడా రావట్లేదు, ఫ్యాన్ గాలికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉంది చూడండి ఫ్యాబ్రిక్, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఓకే, నెక్స్ట్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్. దీనికి బ్లాక్ కలర్ డిజైన్ చీతా మోడల్ వచ్చింది అనమాట డిజైన్. ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్. ఇది కొంగు. మిడిల్ పార్ట్ మీకు ప్లెయిన్ వస్తుంది. మీకు బార్డర్ చూసుకుంటే డిఫరెంట్ చిరుత మోడల్లో వచ్చింది అనమాట. ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ మీకు బార్డర్ వచ్చేటప్పటికి ఇలా బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది. బ్రౌన్ కలర్ లో మీకు ఇలా బార్డర్ వచ్చింది అనమాట. కంప్లీట్ గా సారీ చూసుకున్నారంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. మిడిల్ లో ప్లెయిన్ వస్తుంది యాష్ కలర్. బార్డర్ మాత్రం ఇది మళ్ళీ సాటిన్ బార్డర్ వచ్చిందండి. సాటిన్ బార్డర్ సిల్వర్ జరీ లైన్ వచ్చింది. ఇలా ఉంది సారీ. సో ఇది వచ్చేటికి కొంగు పార్ట్. బ్యూటిఫుల్ గా ఉంది సారీ. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మీకు ఇదిగోండి, డార్క్ కలర్ రెడ్ అంటారా దీన్ని, కనకాంబరం షేడ్ అంటారా, డార్క్ కనకాంబరం షేడ్. డార్క్ కనకాంబరం షేడ్ పైన మీకు రెడ్ కలర్ ఇంకా బాటిల్ గ్రీన్ షేడ్ లో ఫ్లవర్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది. కంప్లీట్ గా బేస్ వచ్చేటప్పటికి మీకు కనకాంబరం షేడ్ బేస్ అన్నమాట. బార్డర్స్ మీకు రెడ్ కలర్ బార్డర్స్ వచ్చినాయి. డిఫరెంట్ గా వచ్చింది కలర్ కాంబినేషన్. కలర్ఫుల్ గా ఉంది సారీ. దీనికి కొంగు రాలేదు, రన్నింగ్ కొంగు వచ్చింది. సో కొంగు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది చూడండి. సారీ, కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. ఇది కొంచెం జార్జెటే కానీ కొంచెం రఫ్ ఉంది క్లాత్, బట్ హెవీ క్లాత్ ఉంది. ఓకే, క్లాత్ అయితే హెవీగా ఉంది. ఓకే, హెవీగా ఉంది క్లాత్.
అండ్ నెక్స్ట్ షేడ్ వచ్చేటప్పటికి మీకు బేబీ పింక్ షేడ్లో ఉంటుంది. ఇలా మొత్తం శారీ బేస్ చూసుకుంటే మీకు లైట్ క్రీమ్ షేడ్ బేస్ అనమాట. పైన చూసుకుంటే మీకు ఇలా పింక్ కలర్, ఇది వచ్చేటప్పటికి కొంగు పాట. కంప్లీట్గా శారీ వచ్చేటప్పటికి ఇలా పింక్ కలర్, బేబీ పింక్ కలర్లో ఉంటుంది. ఇలా డిఫరెంట్ అనమాట. వక్క కలర్ అంటారు కదా, ఆ కలర్లో మీకు డిజైన్ వచ్చిందనమాట. యాక్చువల్గా ఇది శారీ స్కిప్ అయింది, సో మధ్యలో నేను క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఉంటుంది శారీ అనేది. ఓకే, ఇది శారీ. లాస్ట్ సారీ యాష్ కలర్ పైన, ఇది యాష్ కలర్ కూడా కాదు, లైట్ యాష్ కలర్, పిస్తా గ్రీన్ ఇది, లైట్ పిస్తా గ్రీన్ అండి, లైట్ పిస్తా గ్రీన్. ఇది విశాల్లో వచ్చింది బ్రాండ్, ఇది విశాల్లో వచ్చిన సారీ, బ్రాండెడ్ సారీ ఇది. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి కొంగు బాట్. మీకు కంప్లీట్ గా సారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది. ఈవెన్ దో మీరు ఫ్యాబ్రిక్ ఇది ఫ్రాక్ పర్పస్ కూడా వాడుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. సో విశాల్లో వచ్చింది ఇది, విశాల్ బ్రాండ్ లో వచ్చింది చూడండి. ఇదిగోండి ఇలా ఉంటుంది సారీ. ఓకే, చాలా చాలా బాగుంది సారీ, చాలా బాగుంది. ఒరిజినల్ జార్జెట్ ఉంది, ఫ్లోరల్ ప్రింట్ అండ్ లైట్ పిస్తా గ్రీన్, చాలా లైట్ పిస్తా గ్రీన్ పైన మీకు పింక్, లావెండర్ షేడ్, ఇంకా గ్రీన్ కలర్ లో ఇలా డిజిటల్ వచ్చింది అనమాట ప్రింట్. టూ సైడ్స్ బార్డర్ చూసుకుంటే ప్లెయిన్ ఉంటుంది, చిన్న డిజైన్ తో వస్తుంది అనమాట. బార్డర్స్ వద్దంటున్నారు కదా, వాళ్ళకి సెట్ అయిపోతుంది సారీ. ఇది లాస్ట్ కలర్. సో వీడియో అప్లోడ్ చేయగానే చూడగానే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, డెలివరీ ఛార్జెస్ తగ్గించమని అడుగుతున్నారు. డెలివరీ ఛార్జెస్ తగ్గించలేనండి నేను, ఎందుకంటే డెలివరీ ఛార్జెస్ అనేది నా చేతిలో ఉండవు కాబట్టి, నేను ఇండియన్ పోస్ట్ అని చేస్తున్నాను కాబట్టి. సో కంప్లీట్ గా డెలివరీ ఛార్జెస్ మీద నేను ఎలాంటి డిస్కౌంట్ అనేది ఇవ్వలేను. 5 సారీస్ తీసుకుంటే 5 కన్నా ఎక్కువ తీసుకుంటే నేను చేయగలిగే హెల్ప్ ఏంటంటే, హెల్ప్ కాదు, నేను తగ్గించగలిగేది ఏంటంటే డెలివరీ ఛార్జెస్. 5 సారీస్ కంటే ఎక్కువ తీసుకున్నారు అంటే డెలివరీ ఛార్జెస్ మాత్రం ఫ్రీగా ఇవ్వగలుగుతాను. 5కి తక్కువ తీసుకుంటే మాత్రం నేను డెలివరీ ఛార్జెస్ అనేవి తక్కువ చేయలేను మేడం. దయచేసి ఈ ఒక్క విషయంలో అర్థం చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే స్క్రీన్ పై నెంబర్ ఇచ్చేస్తాను, ఫాస్ట్ గా కాంటాక్ట్ అయిపోండి. అండ్ వీడియో నచ్చింది అంటే లైక్ చేసి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.